6 గ్యారెంటీల పేరు మీద 420 హామీల పేరు మీద ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అడ్డమైన హామీలు ఇచ్చి ఆ గ్యారెంటీల పేరు మీద అధికారంలోకి వచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నీవు ఇచ్చినటువంటి గ్యారెంటీలు నీవు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా గడిచిన 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు చేసినటువంటి దోపిడీ మీద కేటీఆర్ గారు ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీని ఎండగడుతూ ఒకవైపు కేటీఆర్ గారు ఒకవైపు హరీష్ రావు గారు కృష్ణార్జున్ లాగా ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక దండుపాలెం ముఠా ఏదైతుందో ఆ ముఠా దోపిడీని ప్రతిరోజు ఎండగడతా ఉన్నారు ఈ నాయకులు ఇద్దరు కలిసి. కాబట్టి వారిద్దరి నోరుని కట్టడి చేయాలనే ఒక కుట్రతో మొన్న హరీష్ రావు గారికి సిట్ నోటీసులు ఇచ్చింది, ఈరోజు కేటీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్లు ఏమున్నాయో దాంట్లో ఒక లొట్టో పీస్ కేసు అదొక కేసు, అదొక కథ. రాష్ట్ర ఉత్తీర్ణత న్యాయస్థానం హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసులో ఏ రకమైనటువంటి శాంటిటీ లేదని చెప్పిన తర్వాత కూడా నీ యొక్క పైశాచిక ఆనందం కోసం నువ్వు చేస్తున్నటువంటి ఒక కుట్ర బుద్ధితో ఒక దుర్బుద్ధితో ఈ రకమైనటువంటి కేసులు పెట్టి ఈ రకంగా వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తాను.